అమెరికా బర్నింగ్ హోమ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆ అగ్ని ప్రమాదంలో నలుగురు విద్యార్థులైతే అందులో గురవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ నలుగురు విద్యార్థులు కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. అందులో ముఖ్యంగా ఇద్దరైతే ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించుకున్నారు. మిగతా ఇద్దరైతే చనిపోవడం జరిగింది. అందులో ఒకరు కుక్కట్పల్లికి చెందిన వారైతే, మరొకరైతే ఉప్పల్కి చెందినవారు. ఈ ఉప్పల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సహజ రెడ్డి అనే యువతి 24 సంవత్సరాల్లో ఉండగా ఆవిడ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంఎస్ ఫైనల్ ఇయర్ ఉండగా ఆవిడ చేయడంతో అక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్న నేపథ్యంలో చదువు పూర్తి చేసుకొని ఇంటికి రావాల్సిన సమయంలో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారి మనము వారి నివాసంలో ఉన్నాము. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు వేసి ఆవిడ కోసం ఎట్లా అంటే ఒక పెళ్లి కాని అమ్మాయి దట్టు ఎట్లా అంటే ఇక్కడ మనం చూడొచ్చు 1/4/2001 నుంచి ఈరోజు 5/12/2025 అంటే దాదాపుగా 24 సంవత్సరాలు 2001న ఆవిడ జన్మించడం జరిగింది. 2025న ఆవిడ మృతి చెందడం అయితే జరిగింది. ఒక్కసారి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఈ అమెరికా బర్నింగ్ హోమ్ ప్రాంతాలలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారత కాలమానం ప్రకారంగా గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం ఆవిడ 4 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఆవిడ పని చేసుకొని అంటే ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ దానికి సంబంధించి పూర్తిగా వెళ్తే మాత్రం అయితే 4 సంవత్సరాలు ఆ విద్యను పూర్తి చేసుకొని చివరి సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని వచ్చిన నేపథ్యంలో ఈ భారీ ఘటన చోటు చేసుకోవడంలో ఆమె అగ్నికి ఆహుతైందనే చెప్పాలి. పేరెంట్స్ అయితే చాలా అల్లకల్లోలం అవుతున్నారు. అసలు ఎట్లా అంటే వాళ్ళ బాధ తీర్చలేదు. ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ఈ వయసులో ఆవిడ అలా అగ్ని ప్రమాదంలో అసలు మృతి చెందడం అనేది చాలా వరకు బాధాకరం అని చెప్పొచ్చు. వారి నివాసంలో మనం ప్రస్తుతం ఉన్నాము. దాదాపు ఇక్కడ నుంచి ఇది ఒక ఎంట్రన్స్ గేట్ అని చెప్పాలి. ఇక్కడ ఎంట్రన్స్లో ఆవిడ బ్యానర్ పక్కన మనం నిల్చొని మనం మాట్లాడుతున్నాము. హిటీవీతో వాళ్ళు షేర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళు తీవ్ర బాధలో ఉన్నారని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రిలేటివ్స్ వాళ్ళందరూ మీడియాతో చాలా వరకు కాంటాక్ట్ అవ్వడం చాలా తక్కువగా అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు రిలేటివ్స్ కావచ్చు పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. సో ఇక్కడ శైలజకు సంబంధించి ఇటీవలే డిప్యూటేషన్ పై హైదరాబాద్ ఆర్టీసీకి వెళ్ళారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి మొన్న 2021లో ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఆవిడ యుఎస్ వెళ్ళిపోయి అక్కడ చదువుకోవడంతో అంటే ఉన్నత విద్య చేసుకోవాలని ఉన్నతంగా చదువుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ పేరు నిలబెడదామని అనుకున్న నేపథ్యంలో చివరి సంవత్సరం ఏదైతే ఎంఎస్కి సంబంధించి చివరి సంవత్సరంలో ఉన్న ఆవిడ ఇలా అగ్నికి ఆహుతై చనిపోవడంతో ఒక్కసారి వారి కుటుంబం అంతా ఎట్లా అంటే కన్నీరు మున్నీరు అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన రిలేటివ్స్ వచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన ఈ రోజులో ఇప్పుడు ఇలాంటి ఎట్లా అంటే భూతల్లి అంటే భూదేవికి ఆ రూపంలో పంపించాల్సిన అవసరం ఈరోజు వాళ్ళకు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఎట్లా అగ్ని ప్రమాదంలో అంత భారీ ప్రమాదంలో ఆవిడ ఇంకా ఈవిడకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే కుక్కట్పల్లికి చెందిన ఇంకొక వ్యక్తి ఉన్నారో ఆ యువకుడు కూడా చనిపోవడం అయితే జరిగింది. ఎట్లా అంటే బాడీ పైన దాదాపుగా 99% బర్న్స్ అనేది ఎక్కువగా ఉండడంతో అక్కడిక్కడ మృతి చేయడం జరిగిందనే చెప్పాలి. ఇటు కుక్కట్పల్లిలో చూసుకుంటే ఇంకో సహజ రెడ్డి అయితే ఏదైతే వెంటనే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే వాళ్ళ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడ తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టిన సమయంలో ఇక చనిపోతారు ఉండలేరు అనే సిచ్యువేషన్లో వీడియో కాల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటూ ఆవిడ తుది శ్వాస ఈరోజు విడవడం అయితే జరిగింది. దాదాపుగా చాలా వరకు ఉప్పల్లో వారి నివాసం ఉంటున్న నేపథ్యంలో చాలా వరకు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఏజ్లో అంటే 24-25 సంవత్సరాల్లో ఒక అమ్మాయికి ఒక యువతికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన వయసులో ఇలాంటి ఒక ప్రమాదం చోటు చేసుకోవడం వాళ్ళ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా అటు కుక్కల్పల్లిలో కూడా చాలా వరకు విషాద ఛాయలు అనేది అనుముకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఉప్పల్లో చూసుకున్నట్టే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళ నైబర్స్ కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో బాధలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆ అమ్మాయి ఏదైతే దీనికి సంబంధించి ఆ డెడ్ బాడీ కూడా ఇంకా రాలేదు. ఆ మృతదేహం వచ్చాక మరి అంత్యక్రియలు ఏ రోజు జరుపుతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది వేరే కంట్రీలో ఉన్న నేపథ్యంలో చాలా వరకు మనము హిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేది చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు బాధను వ్యక్తం
వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు పేరెంట్స్ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ కూడా సృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆ వార్త విన్నాక, మరణ వార్త విన్నాక ఏ తల్లిదండ్రులైతే తట్టుకుంటారు చెప్పండి. మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి వాళ్ళకి పంపించాల్సిన వయసులో ఇలాంటి మరణాలు సంభవించడంతో చాలా వరకు ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా ఒక్కసారి పూర్తి విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. ఇక పోతే మాత్రం ఇటు ఉప్పల్కి సంబంధించి కూడా చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ ఉందంటే చాలా వరకు మనము అది చాలా బాధతో కూడుకున్న పని. వాళ్ళు కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టినా కూడా ఆ దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని మేము హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాము. అండ్ సహజారెడ్డి కూడా వాళ్ళ ఫస్ట్ డాటర్గానే చెప్తున్నారు చాలా వరకు. మరి వాళ్ళ సెకండ్ డాటర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా బ్రదర్స్ ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో వీళ్ళకి సంబంధించి కూడా వీడు రెసిడెన్సీ ఇక్కడ ఉండడంతో పై చదువులు ఏదైతే ఉన్నత చదువులు ఉన్నాయో వారి కోసం వెళ్ళి ఈరోజు ఇలా తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయి భారతదేశానికి ఒక డెడ్ బాడీ అంటే ఒక మృతదేహం రూపంలో ఆమె రావడంతో అసలు అది చాలా వరకు చాలా పూర్తి పెద్ద ఎత్తున బాధ అనే చెప్పాలి. మరి అసలు వాళ్ళ పేరెంట్స్ మనము చూడొచ్చు, ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఆ అమ్మాయికి అయితే తీరని లోటనే చెప్పాలి, ఆ పేరెంట్స్కి కూడా తీరని లోటనే చెప్పుకోవచ్చు. వీడియో నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ ఉప్పల్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.